డీజిల్ 2 అవర్స్ రన్ టైమ్‌తో తమిళ్‌లో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది ఈ సినిమా. ప్రెజెంట్ ప్రైమ్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాలో హీరో అయిన హరీష్ కళ్యాణ్ గారి సినిమాల్లో 'లబ్బర్ పందు', 'పార్కింగ్' సినిమాలు చాలా బావుంటాయి. మీరెవరైనా చూడకపోతే ఆ సినిమాలు ఖచ్చితంగా చూసేయండి. ఆ సినిమాలో సగమున్న చాలు అని ఈ సినిమా చూసా. చూసాక నాకైతే అస్సలు నచ్చలేదు. ఒకలా స్టార్ట్ అయ్యి అటు ఇటు తిరిగి ఒక రొటీన్ రివెంజ్ సినిమాలాగా ఉంటుంది ఈ మూవీ. ప్లాట్ ఏంటంటే చేపల వేటకి వెళ్లకుండా ఒక క్రూడ్ ఆయిల్ పైప్‌ని వేస్తారు గవర్నమెంట్. దాన్ని అడ్డుకున్న అక్కడి ప్రజల్ని దారుణంగా చంపేస్తారు. ఏం చేయాలో అర్థం కాక కొంతమంది అదే క్రూడ్ ఆయిల్‌ని పైపులతో దొంగలించి తక్కువ రేటుకి అమ్మి ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తారు. అదే పనిని హీరో కూడా పెద్దయ్యాక చేస్తాడు. దీనివల్ల మిగతా వాళ్ళు ఏం చేశారు? ఆ పైప్ లైన్‌ని తీసేసారా లేదా అనేది ప్లాట్. సినిమా స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అవుతుంది. క్రూడ్ ఆయిల్‌ని దొంగలించడం, దాన్ని అమ్మేయడం, అక్కడ వాళ్ళకి డబ్బులు పంచడం ఇవన్నీ బానే అనిపిస్తాయి. పోను పోను సినిమా చాలా మలుపులు తిరిగి చిరాకు తెప్పిస్తుంది. ఒక ఊరు చేసే పోరాటం లాగా మొదలై సిండికేట్‌గా మారి మాఫియా లాగా వేరే వాళ్ళు రావడం, ఆ క్రూడ్ ఆయిల్ కాస్త పొలిటికల్‌గా మారడం, ఈ క్లైమాక్స్ రొటీన్ రివెంజ్ సినిమాలాగా ఉండడం. ఇదంతా చూడడానికి చాలా బోరింగ్‌గా అనిపించింది. సినిమాలో ఎన్ని సబ్ ప్లాట్స్ ఉన్నా ఒక్క సబ్ ప్లాట్ కూడా సరిగ్గా ఉండదు. క్యారెక్టర్స్ కూడా చాలా వీక్‌గా ఉంటుంది. సాయి కుమార్ క్యారెక్టర్ కానీ, హీరో క్యారెక్టర్ కానీ స్ట్రాంగ్‌గా స్టార్ట్ అయ్యి వీక్‌గా ఎండ్ అవుతాయి. అసలు సినిమాలో ఆ లవ్ స్టోరీ ఏందండి బాబు! చిరాకొచ్చింది ఆ లవ్ స్టోరీకి. అసలు అవసరమే లేదు ఆ లవ్ స్టోరీ సినిమాకి. సినిమాలో నన్ను స్టార్టింగ్ నుంచి ఇబ్బంది పెట్టింది మాత్రం తెలుగు డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. ఫైట్ సీన్స్ కూడా అస్సలు బాలేవు. టెక్నికల్‌గా కూడా మూవీ బ్యాడ్‌గానే ఉంది. సినిమాటోగ్రఫీ ఓకే కానీ మ్యూజిక్ అయితే నాకైతే సెట్ అవ్వలేదు. ఫైనల్‌గా ఈ 'డీజిల్' మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు చూసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.